ఖండాలు. అందులో ఆత్మావాయుధమేక ఏవ అగ్ర ఆసీత్ అంటూ మొదటి ఖండం మొదలవుతుంది. ఆత్మావాయుధమేవ ఏక అగ్ర ఆసీత్ అంటూ ఇదం జగత్, ఈ జగత్ అంతా కూడా ఉత్పత్తికి మునుపు, ఉత్పత్తికి పూర్వము ఆత్మస్వరూపమే అని. ఆత్మావాయుధమేక, ఆత్మయే దీనికి కారణం. ఈ జగత్తుని కార్యంగా చూస్తాము. కార్యానికి ముందు, కార్యం ఉత్పన్నమవడానికి ముందు ఏది ఉందో దాన్ని కారణం అని చెప్పుకుంటాం. అంటే కార్యం ఉత్పన్నమవడానికి ముందు అంటే అవ్యవహిత పూర్వక్షణంలో కార్యం ఉత్పన్నమవడానికి ఇమీడియట్ గా ఉండే ముందు ముందు కాలంలో, ఇమీడియట్ గా ముందు ఉండే కాలంలో ఉండాలి, అది కారణం. అయితే అవ్యవహిత పూర్వమనే కాకుండా నియతంగా, నిశ్చిత రూపంగా ఆమె ఎల్లప్పుడూ కూడా, ఎక్కడ కూడా ఈ కార్యం ఉత్పన్నమైనా కూడా కారణం ముందు కాలంలో ఏదైతే ఉంటుందో దాన్ని కారణం అని చెప్పుకుంటాం. కార్య నియత పూర్వవృత్తి, కార్యానికి నిశ్చిత రూపంగా పూర్వంలో ఉండేయడం అంటే దాన్ని కారణంగా చెప్పుకుంటాం. అదేవిధంగా జగత్ ఏ కల్పంలో ఎక్కడ ఉత్పన్నమవుతున్నా కూడా దానికి పూర్వంలో, ఉత్పన్నం కాక మునుపు ఏముంది? అవ్యాకృతం. జగత్ కార్యం వ్యాకృతం అని చెప్పినప్పుడు దానికి ముందు అవ్యాకృతం ఉండాలి. ఆ అవ్యాకృత శబ్దానికి, ఈ అవ్యాకృత శబ్దానికి బీజ రూపము, మాయాతత్వము, ఆత్మ, ఇవన్నీ కూడా దానికి అర్థాలు అవుతున్నాయి. ఆత్మస్వరూపానికంటే వేరుగా ఆ అవ్యాకృతము, బీజము లేదు. ఆత్మస్వరూపంగానే ఉంది. ఆత్మస్వరూపంలోనే ఈ నామరూపాలన్నీ కూడా లీనమై ఉన్నాయి. అటువంటి ఆత్మస్వరూపాన్ని, నామరూపాలన్నింటినీ లీనం చేసుకున్నటువంటి ఆత్మస్వరూపాన్ని ఇక్కడ అవ్యాకృతం అని, బీజం అని చెప్పుకుంటాం. అటువంటి ఆత్మ అది చైతన్య స్వరూపము. అది ఈ జగత్ ఉత్పత్తికి ముందు ఉంది. అక్కడి నుంచి సృష్టి ప్రారంభమైంది. కాబట్టి చేతన పూర్విక సృష్టి, చైతన్యము నుంచి ఈ జగత్ ఉత్పన్నమవుతుంది కానీ ఇంకొక రకంగా కాదు అని చెప్పడానికి. ఈ జగత్తుకి ఈ ప్రధానం సాంఖ్యాది సిద్ధాంతాలు ప్రతిపాదించినట్లుగా ప్రధానం గాని, పరమాణువులు గాని ఇవేవి కూడా దానికి ఆధారభూతంగా లేవు. చైతన్యమే ఆధారము అని చెప్పడం పరమ ఉద్దేశ్యం. ఆ విధంగా ఆత్మావాయుధమేక ఏవ అగ్ర ఆసీత్, ఇదంతా కూడా దీనికి, ఈ జగత్తుకి కావలసినటువంటి వ్యవస్థ అంతా కూడా ఇక్కడే ఉంది. ఎక్కడి నుంచో ఇది రాలేదు, ఇక్కడే ఉంది ఆ వ్యవస్థ కూడా. అది ఆ చైతన్య స్వరూపం. ఆ తర్వాత ఆ చైతన్య స్వరూపం పరమాత్మ ఈ లోకాలను సృష్టించాలని సంకల్పించడం, లోకాలను సృష్టించడం, లోకపాలకులను సృష్టించడం, అదంతా కూడా మొదటి ఖండంలో ఈ విధంగా లోకాల సృష్టి చూశాం. లోకాల సృష్టి చూసిన తర్వాత రెండవ ఖండంలో ఆ లోకపాలకుల సృష్టి, లోకాలు, ఆ తర్వాత విరాట్, ఆ విరాట్ నుంచి వివిధ ఇంద్రియాలు, ఆ ఇంద్రియాభిమాని దేవతలు, ఆ తర్వాత ఆ దేవతలకి అసనాపిపాసలు కలగడము, ఆ అసనాపిపాసలు కలిగినటువంటి ఆ దేవతలు ఆ ఆకలి దప్పికలు, అవి ఏవైతే సంసారిత్వ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటితో కలిసినటువంటి వాళ్ళు అని అర్థం. అసనాపిపాసలు అంటేనే సంసారి ధర్మం, ఆ సంసారిత్వం, సంసారం ఇది ఏర్పడతా ఉంది. కాబట్టి దాని నివృత్తి, దానిని తృప్తిపరచడానికై ఈ జగత్తు సృష్టి, ఈ అన్నము ఇత్యాదుల సృష్టి, దాని గురించి వాళ్ళు అభ్యర్థించడం, ఆయా ఉపాధులు, వ్యష్టి సృష్టిని కూడా మనం రెండవ ఖండంలో చూసాం. ఆ తర్వాత ఇక మూడో ఖండంలో సైక్షత ఇమేను లోకాశ్చ, ఇవన్నీ ఈ విధంగా లోకాలు ఉత్పన్నమయ్యాయి. కాబట్టి లోకపాలాశ్చ సైక్షత ఇమేను లోకాశ్చ లోకపాలాశ్చ, ఇవి లోకాలు, ఇవి లోకపాలకులు, వీళ్ళు సృష్టించబడ్డారు. ఇక అన్నం ఏభ్య సృజా ఇది, వీళ్ళందరికీ కూడా అన్నాన్ని సృష్టించాలి అని సంకల్పించడం, అది మనం మూడో ఖండంలో చూసాం. ఆ విధంగా అన్నాన్ని సృష్టించడం, ఆ విధంగా ఆ తర్వాత సృష్టించిన అన్నాన్ని ఆయా ఇంద్రియాల ద్వారా గ్రహించడానికి ప్రయత్నం చేయడం, చివరికి ప్రాణం చేత, అపానం చేత అన్నాన్ని గ్రహించడం. రైట్. సో అదే విధంగా అక్కడి నుంచి ఇప్పటి వరకు ప్రాణులందరూ కూడా అదే విధంగా అపానం చేతనే అన్నాన్ని గ్రహిస్తారు. ఈ విషయాలన్నీ కూడా మనం మూడో ఖండంలో చూస్తున్నాం. ఇది ప్రవేశం. ఈ విధంగా ఆయన సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఈ దేవతలను, ఇత్యాదులను సృష్టించి ఆ ఉపాధులను కల్పించి, ఆ ఉపాధులలో ఆ శరీరము, ఈ మనుష్య శరీరము ఇత్యాది విభిన్న ప్రాణులన్నింటినీ సృష్టించి ఆ సృష్టించిన ఉపాధులలో ఈ సృష్టించబడినటువంటి దేవతలు అంటేనే దివు ద్యోత్ అనే ధాతువు నుంచి ఉత్పన్నమవుతుంది దేవ శబ్దం. దివు ద్యోత్ అనే ప్రకాశక స్వరూపాలు అని.
ఏ విధంగా అయితే ఇంద్రియాలు విషయాలను ప్రకాశింపజేస్తున్నాయో ఇంద్రియాలకు కూడా అదే విధంగా దేవశబ్దం వర్తిస్తుంది. ఆ ఇంద్రియాలకు అనుగ్రాహక ఆ ఇంద్రియాలను అనుగ్రహించేటువంటి వాళ్ళు, ఇంద్రియాల ద్వారా ఆయా వ్యవహారాన్ని చేసేటువంటి ఆ దేవతలు కూడా అదే దివుద్ధాతువు నుంచి. వీళ్ళందరూ ప్రవేశించిన తర్వాత ఆ పరమాత్మ స్వరూపము కూడా ఆ చైతన్యం, ఏ చైతన్యం నుంచి అయితే ఈ సృష్టి అంతా కలుగుతుందో, ఏ చైతన్యం యొక్క సంకల్పం చేత చైతన్యం సృష్టిని చేస్తుంది అంటున్నప్పుడు కులాలుడు ఘటాదులను చేస్తున్నట్లుగా కాకుండా ఏదో ఒక ఉపాదాన కారణాన్ని ఇంకొక కరణ సంజాతాన్నంతటిని కూడా, కరణ సామగ్రిని అంతటిని కూడా తీసుకొచ్చి ఉత్పన్నం చేస్తున్నట్లుగా కాకుండా సంకల్పం ద్వారా, సంకల్పం అనేది చేతనలో కలుగుతా ఉంది. ఈ సంకల్పం ఏమని, పూర్వకల్పంలో ఏదైతే సృష్టి జరిగిందో, పూర్వకల్పంలో ఏదైతే కర్మలు జరిగాయో ఆ కర్మలకి కర్మఫలాలు, ఆ కర్మఫలాలు రావాలి. ఆ జీవులు ఆ భోగాన్ని పొందడానికి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ కంటిన్యూటీ, ఆ సృష్టి, పూర్వ సృష్టికి ఒక కంటిన్యూటీ ఇవ్వడం, అది సంకల్పం. సో ఈ విధంగా ముందు జరిగినటువంటి సృష్టి, ముందు ఎక్కడి దాకా సృష్టి వచ్చిందో అదే సృష్టి అలా కొనసాగుగాక అని సంకల్పం కదా. సో ఆ విధంగా సంకల్పపూర్వకంగా సృష్టి జరుగుతూ ఉంది అని. రైట్. ఆ పరమాత్మ ఈ విధంగా సృష్టిని సంకల్పించి ఉత్పన్నం చేసి అందులో ప్రవేశిస్తున్నాడు. ఎలా ప్రవేశిస్తున్నాడు? స ఏతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత అని మంత్రం చూశాం. సో ఈ విధంగా ఈ స్వరూపాన్ని, ఈ సృష్టించబడినటువంటి ఉపాధులన్నిటినీ ప్రవేశించకపోతే ఆ పరమాత్మ యొక్క జ్ఞానము కలిగే అవకాశం లేదు. పరమాత్మ ఎక్కడో ఏదో లోకంలో ఉంటే ఇక్కడ ఉన్న ఈ వ్యక్తికి, ఈ జీవుడికి, ముందు ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అనేటువంటి ప్రశ్న ఒకటి ఏర్పడుతుంది, జీవుడు ఎవరు అని. ఆ తర్వాత రెండవది, ఈ జీవుడికి ఆ పరమాత్మ సంపూర్ణంగా పరిపూర్ణ స్వరూపంగా ఆ పరమాత్మ ఇక్కడ ఉపలబ్ధం కాకపోతే, ఇక్కడ లేకపోతే ఆ జ్ఞానం కలగకపోగా సంసారం యొక్క విముక్తి లేనే లేదు అని తన యొక్క జ్ఞానాన్ని జీవులకు అందించడానికై ఇక్కడ ప్రవేశిస్తున్నాడు. ఆ విధంగా ఆ ప్రవేశించిన తర్వాత ఆ ప్రవేశ శృతుల సారాంశం ఏంటి చూసాం. మరి ప్రవేశ శృతుల సారాంశం అంతా కూడా ఇక్కడ ఏ విధంగానూ ఈ ప్రవేశం సంభవం అవ్వదు అని, ఏ విధంగా కూడా ప్రవేశం అంటేనే పూర్వదేశ సంయోగ నాశము, ఉత్తర దేశ సంయోగము. అంటే ఎక్కడైతే తను ఉన్నాడో అక్కడి నుంచి ఎక్కడైతే తను లేడో అక్కడికి వెళ్ళడాన్ని ప్రవేశం అంటున్నాం. ఆ విధంగా పరమాత్మ సర్వవ్యాపకుడై ఉండి తను లేనటువంటి స్థలం అనేదే లేనే లేదు. కాబట్టి ఈ విధంగా ప్రవేశం, తను లేని స్థలం నుంచి ఉన్న స్థలానికి వెళ్ళడము అనేటువంటి ఈ ప్రవేశం కుదరదు. అంతేగాక పరమాత్మ సావయవ స్వరూపం కూడా కాదు, పరిచ్ఛిన్న స్వరూపం కాదు. కాబట్టి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వెళ్ళడం అనేటువంటి విషయం కుదరదు. సావయవ స్వరూపం కూడా కాదు. సావయవ స్వరూపం కాదు కాబట్టి అవయవ రూపేణ ప్రవేశిస్తున్నాడు అని కూడా కుదరదు. లేదా గుణాంతరాలను పొందుతున్నాడు అని కూడా ఆ విధంగా గుణగుణి సంబంధం ద్వారా ప్రవేశించడం కానీ, రైట్. సో నిర్గుణ స్వరూపం అయి ఉండడం చేత, అసంగ స్వరూపం అయి ఉండడం చేత, నిష్క్రియాత్మకం అయి ఉండడం చేత ఇటువంటి ఏ విధమైన ప్రవేశాలు కుదరవు. ప్రతిబింబ రూపంగా ప్రవేశం కావాలన్నా కూడా బింబము, ప్రతిబింబము, ఉపాధి ఇవన్నీ కావాల్సి ఉంటుంది. బింబము ప్రతిబింబించడానికి ఉపాధి కావాల్సి ఉంటుంది. ప్రవేశాన్ని ద్వైతపరంగా అంటే యథాతథంగా ఏదో ప్రవేశం ఒక క్రియ, ఒకానొక కాలంలో జరిగినటువంటి ఒక క్రియ అని ఆ విధంగా తీసుకుంటే దాన్ని ఏ విధంగానూ మనం సమాధానపరచలేము. ఇది కేవలము ఉపలబ్ధిని ఉద్దేశిస్తూ చెప్పినటువంటి ప్రవేశమే కానీ, అంటే ఉపలబ్ధి అంటే ఇక్కడ ఈ జగత్తులో, ఈ ఉపాధులలోనే, ఈ బుద్ధి గుహలోనే పరమాత్మ యొక్క సమగ్ర జ్ఞానం కలుగుతుంది. ఎందుకని కలుగుతా ఉంది? జ్ఞానం కలగాలంటే, ఏ విషయం యొక్క జ్ఞానం కలగాలన్నా ఆ విషయం అక్కడ ఉండాలి. ఘటం అనేది ఒకటి ఉంటే ఘట జ్ఞానం కలుగుతుంది. కళ్ళ ముందు ఘటమే లేకుంటే ఘట జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది? అదేవిధంగా ఏ వస్తువు యొక్క జ్ఞానం కలగాలన్నా ఆ వస్తువు ఉండాలి, అక్కడ విద్యమానమై ఉండాలి. ఆ విధంగా ఈ పరమాత్మ యొక్క జ్ఞానము బుద్ధిలో కలగాలి అంటే బుద్ధిలో ఆ పరమాత్మ స్వరూపం ఉండాలి. ఆ స్వరూపం అక్కడ ప్రకటమై ఉంటే దాని జ్ఞానం కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ కలుగుతా ఉంది, ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పడమే శృతి యొక్క ఉద్దేశం. ప్రవేశ రూపంగా
ఈ ప్రవేశ వాక్యాల యొక్క తాత్పర్యం ఏముంది? ఉపలబ్ధి మాత్రమే. ఉపలబ్ధి మాత్రమే. వీటిని ఈ విధంగా అర్థవాద వాక్యాలను మనం చెప్పుకుంటున్నప్పుడు, అర్థవాద వాక్యాలు అంటే స్తుతి వాక్యాలు. శాస్త్రము ఏదైనా విషయాన్ని విధానం చేస్తున్నప్పుడు, ప్రతిపాదిస్తున్నప్పుడు, ఆ ప్రతిపాదించిన విషయాన్ని స్తుతించడం శృతి యొక్క శైలి. మన సామాన్యంగా ఈ స్తోత్రాలు చెప్పుకుంటున్నప్పుడు కూడా ఫలశ్రుతి చెప్పుకుంటాం. ఫలశ్రుతి, ఈ స్తోత్రానికి ఈ ఫలం, ఈ ఫలము, ఈ స్తోత్రానికి ఈ ఫలము అని ఫలశ్రుతి. ఈ ఫలశ్రుతి అనేటువంటి ఈ ప్రక్రియ వేద మంత్రాల నుంచే వస్తూ ఉంది. అక్కడ కూడా ఒక మంత్రం చెప్తున్నప్పుడు, అంటే ఒక విధి, మంత్రం కాకుండా ఒక కర్మని ప్రతిపాదిస్తున్నప్పుడు ఆ కర్మను, కర్మఫలాన్ని స్తుతించడం పరిపాటి. ఆ విధంగా స్తుతిస్తున్నప్పుడు దాన్ని వింటున్నటువంటి వ్యక్తికి ఆ విషయం ఎందు ఒక ఆసక్తి కలుగుతుంది. ఈ ఫలం గురించి, ఈ కర్మను చేయాలి అనేటువంటి ఒక ఆసక్తి కలుగుతుంది. అందుకని ఆ విధంగా ఫలశ్రుతి ఉండడం సహజం. అటువంటి వాక్యాలు అర్థవాద వాక్యాలని చెప్పుకుంటాం. అర్థవాద వాక్యాలకి వాటి అర్థంలో తాత్పర్యం లేదు. స్తుతి అథవా లేదా నింద, స్తుతి నిందాపరకంగా ఉంటున్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ప్రవేశ వాక్యము, ప్రవేశంలో తాత్పర్యం లేదు. ప్రవేశ శృతి చెప్తున్నప్పుడు ఆ పరమాత్మ ఈ శిరస్సుని భేదించి ఆ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ శరీరంలో ప్రవేశించాడు అంటున్నప్పుడు ఆ విధంగా ఆయన ప్రవేశించాడు అనే దాంట్లో కాదు తాత్పర్యం. రైట్, లిటరల్ గా, ఫిజికల్ గా ఆ విధంగా ప్రవేశించాడు, బయట ఉండి లోపలికి వచ్చాడు అని చెప్పడం కుదరదు. ఎందుకంటే ఘటం ఉత్పన్నమైన తర్వాత ఘటంలోకి ఆకాశం ప్రవేశించింది, ఈ విధంగా ప్రవేశిస్తుందా? ఘటంలో ఆకాశం మనకు కనిపిస్తుంది. ఘటంలో ఒక అవకాశం ఉంది, వస్తువులను అక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆ అవకాశం ఉండడాన్ని చూసి ఆకాశం అందులో ప్రవేశించింది అని ఒక కవితా ధోరణిలో చెప్పుకోవచ్చు, పొయిటికల్ గా చెప్పుకోవచ్చు. అంతేగాని వాస్తవంగా ఘటం ఉత్పన్నమైన తర్వాత లోపల లేకుండా ఆకాశం ఏదో విధంగా ప్రతిబింబ రూపంగానో, ఒక ఆకాశం యొక్క అవయవమో, లేక సంపూర్ణంగా ఆకాశమో అక్కడ ప్రవేశించింది అని చెప్పడం కుదరదు. ఆ విధంగా ఫిజికల్ గా, లిటరల్ గా దాన్ని తీసుకోలేము. అదే విధంగా పరమాత్మ ప్రవేశం కూడా ఈ బుద్ధిలో పరమాత్మ యొక్క ఉపలబ్ధిని శృతి సూచించదలుచుకుంటుంది ఈ వాక్యాల చేత. కాబట్టి వాక్య తాత్పర్యమే, ప్రవేశ శృతి తాత్పర్యం ఏమైంది? చివరికి ప్రవేశ శృతి తాత్పర్యము పరమాత్మ యొక్క ఉపలబ్ధిని చెప్పడం మాత్రమే. పరమాత్మ ఇక్కడ ఉపలబ్ధమై ఉన్నాడు అని చెప్పడానికే ప్రవేశం. అందుకనే అంత అంత విచారం చేసి ఏ విధంగానూ ప్రవేశం ఉపపన్నం కాదు. అందున ఇది శృతి వాక్యము, దాన్ని అప్రమాణికంగా కొట్టివేయలేము, అప్రమాణికం అని చెప్పలేము. అప్రమాణికం కాదు, దానికి ఒక తాత్పర్యం అంటూ ఉండాలి. ఏంటి తాత్పర్యం? ప్రమాణం అంటున్నప్పుడు ఒక అనధిగత అవాదిత ప్రయోజనవత్ విషయాన్ని బోధించాలి. అనధిగతమైనటువంటి విషయాన్ని, అబాధితమైనటువంటి విషయాన్ని, అర్థవత్ ప్రయోజనకరమైనటువంటి విషయాన్ని బోధించాలి. ఏం బోధిస్తా ఉన్నటువంటి విషయం ఇక్కడ అంటే ఉపలబ్ధి అని. ఆ విధంగా ఉపలబ్ధియే సారాంశం ప్రవేశ వాక్యాలకి. కేవలం ఐతరేయ శృతిలోనే కాదు, ఐతరేయ ఉపనిషత్తులోనే కాదు, ఎక్కడైనా కూడా. బృహదారణ్యకంలో కూడా ప్రవేశ శృతుల యొక్క విశేష విచారం మొదటి అధ్యాయంలోనే 4వ బ్రాహ్మణులు చూస్తున్నాము, పురుషవిధ బ్రాహ్మణం. అక్కడ కూడా ఇదే విధంగా విశేష విచారం ప్రవేశ శృతులకి. చివరికి దాని నిశ్చయం ఏమవుతుంది? తాత్పర్యం అంతా కూడా ఉపలబ్ధిని మాత్రమే చెప్పడం. పరమాత్మ స్వరూపం ఇక్కడ ఉపలబ్ధం అవుతా ఉంది, బుద్ధిలో గ్రహించబడుతుంది, బుద్ధిలో ప్రకాశిస్తుంది, స్వయం ప్రకాశ స్వరూపంగా ఉంది. ఇక్కడ మాత్రమే గ్రహించాలి. బుద్ధిలో ఎప్పుడు గ్రహిస్తాము? బుద్ధిలో వర్తమాన కాలంలోనే గ్రహించాలి. ఎప్పుడు జ్ఞానం, అనుభవం అనేది ఎప్పుడు కలిగినా కూడా వర్తమాన కాలంలోనే కలుగుతుంది. ఎటువంటి జ్ఞానమైనా కూడా, భ్రాంతి జ్ఞానం కానీ, రైట్, యథార్థ జ్ఞానం కానీ, సంశయ జ్ఞానం కానీ, ఏ జ్ఞానమైనా కూడా వర్తమాన కాలంలోనే కలగాలి. భూత భవిష్యత్ కాలాల్లో కలిగే జ్ఞానం ఏముంది? వర్తమాన కాలంలోనే జ్ఞానం కలగాలి. ఆ విధంగా ఇక్కడే ఇప్పుడే జ్ఞానం కలుగుతుంది అని చెప్పడం, దానికి అదే తాత్పర్య శృతుల, ప్రవేశ శృతుల యొక్క తాత్పర్యం అని చూసాం. ఇక అక్కడికి మొదటి అధ్యాయం ముగిసింది. 3 ఖండాలతో మొదటి అధ్యాయం ముగిసింది. ఇక 2వ అధ్యాయం అథ ద్వితీయోధ్యాయః. 116వ పేజీలో యావదయం ఏవం యథోక్తం ఇమం ఆత్మానం నవేత్తి తావదయం బాహ్యానిత్య దృష్టి లక్షణం ఉపాధిం ఆత్మత్వేన ఉపేత్య అవిద్యయా ఉపాధి ధర్మాన్ ఆత్మనో మన్యమానః
బ్రహ్మాది స్తంభ పర్యంతేషు దేవతిర్యం నరస్థానేషు పునః పునః ఆవర్తమానః అవిద్యా కామ కర్మ వశాత్ సంసరతి. రైట్. సో ఈ విధంగా యావదయం నవేత్తి, యావదయం యావత్ ఎంతవరకైతే, ఎప్పటి వరకైతే, ఎంత కాలం వరకైతే, కాలానికి ఒక అవధి అంటూ లేదు, ఎప్పటి వరకైనా. సంసారానికి ఒక అంతం అంటూ లేదు. అందుకని సంసారాన్ని అనాద్యనంతం అనే పదాలు వింటూ ఉంటాం. సంసారం గురించి అనాది ఓకే, అనంతం కూడా వింటుంటాం. అనాద్యనంతం సంసారం అని. అనాద్యనంతం ఎందుకంటారు? అనాది తెలిసిందే, అజ్ఞాన కార్యం కాబట్టి అనాది. అనంతం అని కూడా చెప్తారు. ఎందుకని? జ్ఞానముతో కాకుండా ఇంకొక రకంగా దానికి అంతము లేదు. సంసారం అలా అనవరతంగా నిరంతరంగా కొనసాగుతుంటుంది, అలుపు సొలుపు లేకుండా. సృష్టి ప్రళయము, ఈ జన్మ మరణ ప్రవాహము, దీనికి స్వాభావికంగా సహజంగా ఏదో ఒక రోజు అంతమైపోతుంది అనేది లేదు. ఇది కేవలము జ్ఞాన నివర్త్యం. అజ్ఞానము జ్ఞానము చేత మాత్రమే తొలగుతుంది. అజ్ఞాన కార్యము సంసారం, జ్ఞాన కార్యం సంసారం. కాబట్టి సంసార నివృత్తి కూడా కేవలము జ్ఞానం చేతనే తొలగుతుంది. కానీ జ్ఞానము కాకుండా ఇతర మార్గాలలో దీనికి నివృత్తి లేనే లేదు అని చెప్పడానికి అనంతమని. సంసారం అనంతంగా అలా కొనసాగిపోతుంటుంది. దానిలోనే ఎటువంటి కర్మల ద్వారా కానీ, ఎటువంటి ఉపాసనల ద్వారా కానీ దీనికి నివృత్తి లేదు. కర్మల కర్మఫలాలు ఉన్నాయి. సో కర్మలు అంటేనే ఒక కంటిన్యూటీని ఇచ్చేటువంటివే కర్మలు. ఈరోజు కర్మ చేస్తున్నాం, రేపు కర్మఫలాన్ని పొందుతున్నాం. కర్మలు వర్తమాన కాలంలో చేస్తున్నాం, భవిష్య కాలంలో వాటికి కర్మఫలాలు కలుగుతున్నాయి. కర్మ అంటేనే ఫలాన్ని ఇచ్చేదే కర్మ. ఫలాన్ని ఇస్తుంది అని చెప్తున్నప్పుడు ఫలం అనేది భవిష్యత్తులో ఉంటుంది, కర్మ అనేది వర్తమానంలో ఉంటుంది. కాలం వచ్చేసింది, వర్తమానము భవిష్యత్తు రెండు కాలాలు వచ్చేసాయి. అదే సంసారం, అదే భేదం, అదే సమ్యక్ సరణం. సో ఆ విధంగా కర్మల ద్వారా, అదే విధంగా ఉపాసనల ద్వారా, ఈ రెండే ఉండే సాధన లోకంలో. చింతన, కర్మ. మనకున్నవి ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు. కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తాము, జ్ఞానేంద్రియాల ద్వారా చింతన, విచారము, తెలుసుకోవడం చేస్తున్నాం, బుద్ధి వీటి ద్వారా. సో ఈ చింతన, ఈ కర్మ, ఈ చింతన ఉపాసన, రైట్. బుద్ధివృత్తులు, ఈ బుద్ధివృత్తుల ద్వారా కానీ, కర్మేంద్రియాల ద్వారా కానీ ఈ సంసారానికి ఒక అంతమంటూ లేదు. కాబట్టి అనంతం. వీటిని దాటడానికి శృతి సహాయం చేస్తుంది జ్ఞానం ద్వారా, జ్ఞానాన్ని ఉపదేశించడం ద్వారా, స్వరూపాన్ని ఉపదేశించడం ద్వారా. యావదయం ఏవం, ఇప్పుడు దాకా ఏ విధంగా అయితే శృతి చెప్తూ వచ్చిందో స్వరూపాన్ని, ఆ విధంగా ఏవం యథోక్తం ఇవం ఆత్మానం, ఈ విధంగా చెప్పబడినటువంటి ఈ ఆత్మస్వరూపాన్ని యావత్ నవేత్తి, ఎప్పటి వరకైతే తెలుసుకోడో జీవుడు. ప్రతి జీవుడు కూడా తన స్వరూపాన్ని ఈ విధంగానే తెలుసుకోవాలి. సత్యం ఒకటే, కానీ ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సత్యాన్ని తన విచారం ద్వారా తెలుసుకోవాల్సి ఉంటుంది. యావదయం యావత్ నవేత్తి యావదిమమాత్మానం యథోక్తమాత్మానం ఏవం నవేత్తి, ఇదే విధంగా తెలుసుకోవాలి. ఈ విధంగా ఎవరైతే తెలుసుకోవటం లేదో తావదయం అని, ఈ తావదయంకి చివరిలో సంబంధం. తావదయం సంసరతి, తావత్ సంసరతి, అప్పటిదాకా, ఎప్పటిదాకా తెలుసుకోడు అప్పటిదాకా సంసారాన్ని పొందుతూనే ఉంటాడు. ఏంటా సంసారము? దానికి మిగతావన్నీ విశేషణాలు. అవిద్యాకర్మవశాత్ సంసరతి. సమ్యక్ సరణం అని చెప్పుకుంటున్నాం కదా. శ్రీ గతౌ ధాతు నుంచి సంసార, రైట్. శ్రీకి వృద్ధి కలిగి, శ్రీ సార అయిపోయి సముపసర్గ కలిగి సంసార, సమ్యక్, చక్కగా, అంటే నిరంతరంగా, అనవరతంగా, ఆగకుండా అలా కొనసాగుతూ ఉంటుంది. దానికి కారణం ఏముంది? అవిద్యా కామ కర్మ వశాత్. అవిద్య, కామ, కర్మ, వీటిలో కూడా కార్యకారణభావం తెలుస్తూ ఉంది. అవిద్య నుండి కామనలు. అవిద్య అంటున్నప్పుడు అవిద్య ఏం చేస్తుంది? తన స్వరూపాన్ని దాచిపెడతా ఉంది. జీవుడి యొక్క యథార్థ స్వరూపాన్ని దాచిపెడుతుంది, ఆవరణం చేస్తుంది, తెలియకుండా చేస్తూ ఉంది. తన స్వరూపం తెలియనప్పుడు ఏం తెలుస్తుంది? ఏదో తెలుస్తూనే ఉంది. జీవుడు చేతనవంతుడే కదా, కాబట్టి ఏదో జ్ఞానం కలుగుతుంది. ఏ జ్ఞానం? స్వరూప జ్ఞానం కాకుండా ఏదో జ్ఞానం కలుగుతుంది. స్వరూపానికి భిన్నమైనటువంటి జ్ఞానం. స్వరూపం ఏముంది? స్వరూపం అపరిచ్ఛిన్నం, అఖండం, రైట్. మార్పులు లేనటువంటిది, కూటస్థం. నిర్వికారం కూటస్థం. అసంగం, నిష్క్రియాత్మక స్వరూపం, ఇది స్వరూపం. దీని జ్ఞానం కలగనప్పుడు ఏ జ్ఞానం కలుగుతుంది? అపరిచ్ఛిన్నం కాకుండా పరిచ్ఛిన్నమని, కూటస్థం కాకుండా వికారి అని, సుఖి అని, దుఃఖి అని, కర్త అని, భోక్త అని. అసంగం కాకుండా సంగ, సుఖాదులతో సంబంధం కలిగినటువంటి వాడిగా,
శరీరాదులతో సంబంధం కలిగినటువంటి వాడుగా ఆ విధంగా జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా జ్ఞానం కలుగుతున్నప్పుడు నేను, ఇతరము, అహం, ఇదం అనేటువంటి భేద జ్ఞానం కలుగుతా ఉంది. ఆ ఇదం అని భేద జ్ఞానం కలిగినప్పుడు ఆ ఇదం ఆ వస్తువు మీద అనే అనాది అవిద్యా వాసనల ద్వారా ఇష్టము అయిష్టము, ఇది ఇష్టము ఇది అయిష్టము ఇవన్నీ సహజంగా జరిగిపోతున్నాయి. అక్కడ కామన వస్తా ఉంది, కోరిక, ఇది ఇష్టమైనది కామన అంటున్నప్పుడు ద్వేషం కూడా. అవిద్య నుంచి అజ్ఞానం నుంచి ఈ విధంగా భేదబుద్ధి ద్వారా కామన, ఆ కామన కలిగినప్పుడు కామన ఆ కోరిక అనేది వాడిని ఆ ప్రవృత్తిలోకి తీసుకువెళ్తా ఉంది. ఆ వస్తువుని పొందజేయడానికి, ఆ వస్తువుని పొందడానికి అవిద్య, కామ, కర్మ. అవిద్య నుంచి కామనలు, కామనల నుంచి కర్మ. అత్యంత సహజంగా ఇవన్నీ ఉత్పన్నమైపోతున్నాయి. అత్యంత సహజంగా అవిద్య, కామ, కర్మలు ఉత్పన్నమైపోతున్నాయి. ఆ కర్మలు ఉత్పన్నమైన తర్వాత ఈ కర్మల ద్వారా మళ్ళీ భోగము, సో కర్తృత్వము, భోక్తృత్వం వస్తూ ఉంది. ఇవి ఈ అవిద్యను మళ్ళీ దృఢం చేస్తున్నాయి. సో ఈ అవిద్యా కామకర్మలు మళ్ళీ అవిద్యను దృఢం చేస్తూ మళ్ళీ ఈ విధంగా అవిద్యా కామకర్మ ఈ చక్రంలో వాడు నిరంతరంగా ఆవర్తమాన, పునః 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 ఆవర్తమాన, నిరంతరము ఈ అవిద్యా కామకర్మలతో సంబంధాన్ని పొంది ఈ విధంగా సంసరతి. ఈ అవిద్యా కామకర్మలతో సంబంధాన్ని పొంది ఎక్కడ సంసరతి? బ్రహ్మాది స్తంభ పర్యంతేషు దేవతిర్యంగ్ నరస్థానేషు. బ్రహ్మాది స్తంభ పర్యంతేషు, ఇక్కడ అక్కడ అని కాకుండా సకల లోకాలలో 14 భువనాలలో కూడా, రైట్, ఈ భూలోకాన్ని తీసుకొని దీనిపైన 7 లోకాలని, భూలోకంతో కలిపి 7 లోకాలను కల్పన. అదేవిధంగా దీని కింద 7 లోకాలని ఒక విభాగం, ఒక సృష్టి. అదేవిధంగా ఈ సకల లోకాలలో బ్రహ్మాది లోకాలలో, సత్యాది లోకాలలో, బ్రహ్మాది స్తంభ పర్యంత జీవరాశులలో అనేక ఉపాధులు వాటిని పొందుతూ దేవతిర్యంగ్ నరస్థానేషు, దేవతలు ఈ ఈ ప్రాణులను కూడా ఈ విధంగా 3 రకాలుగా విభజిస్తారు సామాన్యంగా. దేవతలు అంటే సత్వగుణ సంపన్నులు, రైట్. సో అనేక పుణ్యకర్మలు చేసి దాని ద్వారా సుఖాన్ని పొందుతున్నటువంటి దేవయోని. అదేవిధంగా తిరియక్ యోని, తిరియక్ అంటున్నప్పుడు పశుపక్షాదుల్లో అధికమైనటువంటి దుఃఖాన్ని మనం చూస్తూ ఉంటాం లోకంలో. ఆ దుఃఖం ఏదైతే కనిపిస్తుందో ఆ దుఃఖం ద్వారా అనుమానం చేయబడుతుంది ఈ దుఃఖానికి కారణమైనటువంటిది పాపకర్మ అయి ఉంటుంది అని. దుఃఖానికి కారణం పాపకర్మ యొక్క, అధర్మం యొక్క ఫలం దుఃఖం. సో దుఃఖాన్ని చూస్తూ మనం అధర్మాన్ని అనుమానం చేస్తున్నాం పూర్వజన్మలో అన్నట్లుగా. సో దేవయోని, తిర్యంగ్ యోని. ఇక మధ్యలో నరస్థానేషు నరహ, మనుష్యుడు పుణ్యపాప సమపాలలో పుణ్యాన్ని పాపాన్ని కలిగినటువంటి వాడు అని. పుణ్యపాపాన్ని సమపాలలో కలిగి ఉండి దేవతలంత సుఖము లేదు, పశుపక్షాదులంతా దుఃఖము లేదు, మధ్యస్థంగా ఉంటున్నాడు. ఆ విధంగా దేవతిర్యంగ్ నరస్థానేషు, ఈ ధర్మాధర్మాల ద్వారా సత్వరజస్తమో గుణాల ద్వారా ఆ ఉపాధుల్లో ఈ ఉపాధులను పొందుతూ వివిధ కర్మల ద్వారా వివిధ ఉపాధులను పొందుతూ పునః ఆవర్తమాన అవిద్యా కర్మవశాత్ సంసరతి తావత్ సంసరతి. అప్పటి వరకు వాడు ఆ విధంగా అజ్ఞానం చేత ఈ విధంగా జన్మలను పొందుతూనే ఉంటాడు, రైట్. సో ఈ అవిద్యా కామ కర్మ అని చెప్పుకున్నాం కదా, దానికి మధ్యలో విశ్లేషణ, దానికి కొంత వ్యాఖ్యానం ఏమనుంది? అయం బాహ్యానిత్య దృష్టి లక్షణం ఉపాధిం ఆత్మత్వేన ఉపేత్య. ఎప్పటి వరకైతే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం అప్పటి వరకు ఈ బాహ్యం అంటే జ్ఞానానికి విషయంగా కనిపిస్తున్నటువంటి, జ్ఞేయంగా కనిపిస్తున్నటువంటి అనాత్మ స్వరూపమైనటువంటి అది బాహ్యం. అనిత్యము, తన నిత్య స్వరూపుడు, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు అయ్యుండి కూడా అనిత్యమైనటువంటి అనిత్యమైనటువంటి విషయాలు, శరీరము ఉత్పత్తి నాశాలను పొందుతుందని చూస్తున్నాం. మనసు బుద్ధి కూడా నిరంతరంగా వికారాన్ని పొందుతూ ఉన్నాయి. ఇక బాహ్య విషయాలను చెప్పక్కర్లేదు, అవి కూడా ఉత్పత్తి నాశాలు అన్నీ కూడా కలిగి ఉన్నాయి. కొన్నిటికి మనం ఉత్పత్తి నాశాలు చూడకపోయినా కూడా వికారాన్ని చూస్తూనే ఉంటాం. ప్రతి దాంట్లో కూడా, ప్రతి వస్తువులో, జగత్తులో ఉండే ప్రతి వస్తువులో కూడా సావయవత్వాన్ని, వికారిత్వాన్ని చూస్తుంది. వికారాన్ని సావయవం అంటున్నప్పుడు భాగాలు కలిగి ఉండడం. ఏ వస్తువుని తీసుకున్నా కూడా, మనం పుట్టక ముందు ఉన్నటువంటి ఈ మర్రి చెట్లు, ఇవన్నీ పెద్ద చాలా కాలం ఉన్నటువంటి ఈ
చెట్లు, చేమలు, పర్వతాలు, సముద్రాలు ఇవన్నీ కూడా చాలా కాలం ఉన్నప్పటికీ కూడా వాటిలో అవయవాలు చూస్తున్నాం, సావయవత్వం, వాటిలో వికారం చూస్తూ ఉన్నాం. అక్కడ ఓ వ్యాప్తి తెలుస్తా ఉంది. ఏదైతే వికారి అయిందో అది వినాశి అవుతుంది. యో యో వికారి సస వినాశి. ఏదేదైతే వికారాన్ని కలిగి ఉంటుందో అది అల్టిమేట్ గా వినాశనాన్ని పొందుతూనే ఉంది. ఎందుకంటే వికారాలలో ఆఖరి వికారం వినాశనం. అదేవిధంగా ఏదేదైతే సావయవమో అది వికారి అయి ఉంటుంది, ఆ విధంగా వినాశి అవుతుంటుంది. కాబట్టి సావయవత్వం, దృశ్యత్వం, పరిచ్ఛిన్నత్వం ఇవన్నీ కూడా వినాశిత్వానికి లింగాలు, హేతువులు, సూచకాలు. ఆ విధంగా బాహ్య అనిత్య దృష్టి లక్షణం ఉపాధి. అటువంటి ఉపాధులను, ఈ శరీరాదులను ఆత్మత్వేన ఉపేత్య, ఆత్మగా గ్రహించి, తన స్వరూపం కాదది, కానీ స్వరూపంగా గ్రహిస్తున్నాడు అవిద్య, అజ్ఞానం ద్వారా. ఎందుకంటే జ్ఞానం కలగలేదు. ఉపేత్యం అవిద్య ఉపాధి ధర్మాన్ ఆత్మనో మన్యమాన. అవిద్య అదే అజ్ఞానం చేత ఆ ఉపాధి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి తన ధర్మాలుగా భావిస్తూ మనస్సులో సుఖ దుఃఖాలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ సుఖ దుఃఖాలు మనోధర్మాలు. ఆ మనోధర్మాలను తనలో ఆ ఆపాదించుకుంటాడు. నేనే సుఖి, నేనే దుఃఖి అని. విజ్ఞానమయ కోశంలో ఈ విధంగా భోక్తృత్వ భావన, మనోమయ కోశంలో ఈ విధంగా కర్తృత్వ భావన, ఈ ఆనందమయ కోశంలో భోక్తృత్వ భావన, విజ్ఞానమయ కోశంలో కర్తృత్వ భావన. ఇవన్నీ కూడా తనకంటే భిన్నమైనటువంటి అనాత్మలో ఉండే ధర్మాలు, వాటిని తనలో ఆరోపించుకుంటుంది. ఈ రెండింటిని ఉపాధిం ఆత్మత్వేన ఉపేత్య అనే దాన్ని ధర్మి అధ్యాస అని చెప్పుకుంటాం. ధర్మి అధ్యాస. ఉపాధులు తనకంటే వేరైనటువంటి తత్వాలు, పదార్థాలు, వస్తువులు, ఆ వస్తువులలో ఒక వస్తువు వేరే వస్తువుని ఇంకొక వస్తువుగా గ్రహించడం. రజ్జువుని సర్పంగా చూడడం. దీన్ని ఏమంటున్నాం? ఇది ఒక ధర్మి అంటే ఒక పదార్థాన్ని ఇంకొక పదార్థంగా గుర్తించడం, అది భ్రాంతి. సో ఇటువంటి భ్రాంతి అంటే అధ్యాస భ్రాంతి పర్యాయవాచకం. ఇటువంటి అధ్యాసను, ఇటువంటి భ్రాంతిని ఏమంటున్నాము? ధర్మి అధ్యాస. ఒక ధర్మిని ఇంకొక ధర్మిగా గుర్తించడం. అదేవిధంగా ఉపాధి ధర్మాలను, ఆ ఉపాధులలో ఉండే ధర్మాలు, ఈ శరీరంలో ఉండే ధర్మాలు గాని, మనస్సులో ఉండే ధర్మాలు గాని తనవిగా భావించడాన్ని ధర్మాధ్యాస అని. ధర్మాలు, ఇతర వస్తువు యొక్క ధర్మాలు ఇతర వస్తువులో గ్రహించడం. ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా గుర్తించడం, అది ఎర్రర్ ఇన్ కాగ్నిషన్ కదా. ఆ వస్తువుని ఆ వస్తువుగా చూడకుండా ఇంకొక వస్తువుగా చూస్తుంది, అదే భ్రాంతి అవుతుంది. దాన్ని ధర్మీ అధ్యాస అని. ఆ వస్తువు ఒకసారి ధర్మీ అధ్యాస కలిగిన తర్వాత, ఎప్పుడైతే ధర్మీ అధ్యాస కలుగుతుందో అందులో ఒక ధర్మిలో ఉండే ధర్మాలు ఇంకొక ధర్మిలోకి ఆపాదించబడతాయి. రైట్. ఆ వేడిధనం, తేజోతత్వము, నీళ్లు, జలాలు, ఇవి ఇది ఇంకొక ద్రవ్యం అవుతుంది. శీతల స్పర్శ ఉన్నటువంటి శీతల గుణం ఉన్నటువంటి ద్రవ్యము జలాలు. అగ్ని వేడి అనే ధర్మము కలిగినటువంటిది. ఈ రెండిటి యొక్క తాదాత్మ్యం కలిగినప్పుడు నీళ్లలో వేడి అనే ధర్మాన్ని మనం చెప్తూ ఉంటాం. వేడి నీళ్లు వేడిగా ఉన్నాయి, చేయి పెట్టకు కాలుతుంది అని చెప్తున్నాం. ఆ విధంగా అది ధర్మాధ్యాస. ధర్మీ అధ్యాస, ధర్మాధ్యాస. ఒక వస్తువుని ఇంకొక వస్తువుగా చూడడం, ఒక వస్తువు యొక్క ధర్మాలు ఇంకొక వస్తువులో చూడడం, ఆపాదించడం. ఒక స్ఫటికమణి, చక్కగా స్ఫటికమణి, ఎటువంటి రంగు లేనటువంటి స్ఫటికమణి, దాని పక్కన ఒక మందార పుష్పాన్ని ఉంచినప్పుడు మందార పుష్పంలో ఎరుపుదనం ఏదైతే ఉందో ఆ ఎరుపుదనం స్ఫటికానికి ఆపాదిస్తున్నాం. ఎర్రని స్ఫటికము అనే జ్ఞానం కలుగుతా ఉంది, భ్రాంతి కలుగుతా ఉంది. ఆ భ్రాంతిని ఏమంటున్నాం? ధర్మాధ్యాస. రజ్జువునే సర్పంగా చూడడం, శుక్తికనే రజతంగా చూడడం, దాన్ని ధర్మీ అధ్యాస. ఈ విధంగా ధర్మీ అధ్యాస, ధర్మాధ్యాస అని రెండు రకాలుగా ప్రసిద్ధమైనటువంటి అధ్యాస. ఆ రెండు చెప్తున్నారు ఇక్కడ. బాహ్యానిత్య దృష్టి లక్షణం ఉపాధి. బాహ్యమైనటువంటిది, అనిత్యమైనటువంటిదైన ఉపాధిని తనుగా గుర్తించి, ఆత్మత్వేన గుర్తించడం, ఆత్మత్వేన ఉపేత్య స్వీకరించి, అదే అదే అజ్ఞానం చేత ఉపాధి ధర్మాలు, ఈ మనోబుద్ధి అహంకారాది ధర్మాలను తన యందు ఆపాదించుకొని, ఉపాధి ధర్మాన్ ఆత్మనో మన్యమాన, ఆత్మయందు తన యందు భావిస్తూ ఈ విధంగా నిరంతరము బ్రహ్మాది సంపర్యంతేషు దేవతిరియం నరస్థానేషు అనేక ప్రాణులలో, అనేక ఉపాధులలో ఈ విధంగా సంసారాన్ని పొందుతూ ఉంటాడు. స ఏవం సంసరన్
ఉపాత్త దేహేంద్రియ సంఘాతం త్యజతి. ఈ విధంగా సహ ఆ విధంగా జీవుడు ఏవం సంసరన్, ఈ విధంగా సంసారాన్ని పొందుతూ ఉపాత్త దేహేంద్రియ సంఘాతం, ఒకానొక దేహేంద్రియ సంఘాతం, సంఘాతం అంటే ఆ సమూహం, దేహేంద్రియాల యొక్క ఆ, సం సమూహ కార్యం, దేహము ఇంద్రియాలు ఇవన్నిటిని వీటన్నిటిలో యాక్చువల్గా నానాత్వం ఉంది. కానీ అందులో ఒక ఏకత్వాన్ని భావించి ఇది నేను అని ఒక వీటన్నిటిని ఒకటిగా తనుగా భావిస్తున్నాడు. సో తనుగా భావించడంలో దేహేంద్రియాదుల్లో ఆత్మబుద్ధి, దేహేంద్రియ ధర్మాలలో తన ఆత్మధర్మ బుద్ధి, ఆత్మధర్మాలని భావిస్తూ వాటిని పొందుతూ పొందిన తర్వాత కొంతకాలం దాంట్లో భోగాన్ని పొంది దాన్ని మళ్ళీ విడిచిపెడుతున్నాడు మరణకాలంలో. సో దేహేంద్రియాల సంఘాతాలను పొందడం జన్మ, అదేహేంద్రియాల సంఘాతం యొక్క త్యాగము మరణము. ఈ విధంగా జన్మ మృత్యు ప్రవాహంలో ప్రవహిస్తున్నాడు. దాన్నే ఉపాత్త దేహేంద్రియ సంఘాతం, ఏదైతే దేహేంద్రియ సంఘాతాన్ని ఉపాత్తం గ్రహించాడో దాన్ని మళ్ళీ త్యజిస్తున్నాడు కూడా. త్యక్వా అన్యం ఉపాదత్తే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత అలా ఉండడు, ఇంకొక శరీరాన్ని మళ్ళీ గ్రహిస్తాడు. ఇది పునర్జన్మ. మళ్ళీ ఈ విధంగా జన్మ మృత్యు ప్రవాహంలో ఒక జన్మ నుంచి ఇంకొక జన్మకు అలా వెళ్తూనే ఉంటాడు. ఎప్పటిదాకా వెళ్తుంటాడు? ఎప్పటిదాకా అయితే వాడు తన స్వరూపాన్ని తెలుసుకోడు. బుద్ధిలో ఆలోచనలు ఉన్నాయి. ఏ విధంగా అయితే మనం జాగ్రత్త స్వప్నావస్థల నుంచి సుషుప్తావస్థకు వెళ్ళినప్పుడు ఆ ఆలోచనలన్నీ ఉన్నాయి బుద్ధిలో, ఆ సంస్కారాలన్నీ ఉన్నాయి. అవి మరుసటి రోజు యథాతథంగా ప్రకటమవుతున్నాయి. అదే విధంగా జన్మాంతరంలో కూడా అదే విధంగా. స్థూల శరీరానికి మాత్రమే ఇక్కడ నాశనం చెప్పుకుంటాం. ఉపాత్త దేహేంద్రియ సంఘాతం అంటున్నప్పుడు దేహానికి వినాశనం కలుగుతా ఉంది. ఆ ఇంద్రియ సంఘాతం ఏదైతే ఉందో అది హృదయ నాడుల నుంచి బయటికి వెలువడి ఇంకొక దేహంలో మళ్ళీ ప్రవేశిస్తుంది అని. పునః ఏవం ఏవ నదీ స్రోతవత్ జన్మ మరణ ప్రబంధ అవిచ్ఛేదేన వర్తమానః కావ్య అవస్థాభిః వర్తతే ఇది ఏతమర్థం దర్శయంతి ఆహ శృతిః వైరాగ్యహేతోః. ఈ విధంగా పునః ఏవమేవ ఇదే విధంగా నదీ స్రోతవత్, ఒక నదీ ప్రవాహం లాగా నిరంతరంగా ఇలా ప్రవహిస్తూ ఉండేటువంటి ఈ జీవుడు జన్మ మరణ ప్రబంధ అవిచ్ఛేదేన వర్తమాన, జన్మ మరణ ప్రబంధం, జన్మ మరణాల యొక్క సంబంధం, ఈ జన్మ మరణ ప్రవాహం నుంచి విచ్ఛిన్నం కాలేక, వేరుపడలేక, వేరుపడే అవకాశమే లేదు. కర్మలు చేస్తూ ఉన్నాడు. చేస్తున్నప్పుడు ఆ ఫలాసక్తితోనే చేస్తున్నాడు. ఫలాసక్తితో కర్మలు ఏవైతే చేస్తున్నాడో ఆ కర్మలు అవశ్యంగా ఫలాన్ని ఇస్తాయి. ఫలాన్ని ఇస్తున్నప్పుడు ఫలాన్ని కోరుకుంటున్నాడు. ఫలం యొక్క సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఉండడం చేత ఆ ఫలాన్ని పొందేటువంటి ఉపాధిని గ్రహించాలి. ఉపాధి లేకుండా ఫలగ్రహణం కలగదు, ఫలప్రాప్తి కలగదు. ఉపాధిని గ్రహించడమే మళ్ళీ జన్మ. ఆ విధంగా జన్మ మరణ ప్రబంధం నుంచి, ఈ సంబంధం నుంచి విచ్ఛిన్నం కాలేక అవిచ్ఛేదేన వర్తమాన, అటువంటి వర్తమాన జీవ, ఆ జీవుడికి కాభి అవస్థాభి వర్తతే, ఎటువంటి అవస్థలు ఉన్నాయి, ఎన్ని అవస్థల ద్వారా ఈ విధంగా ఆవృత్తిని పొందుతున్నాడు, ఏ అవస్థల ద్వారా ఈ విధంగా ఆవృత్తిని పొందుతున్నాడు అని ఇది ఏతమర్థం దర్శయంతి శృతి, ఈ విషయాన్ని తెలియజేస్తూ శృతి శృతి ఇప్పుడు 2వ అధ్యాయాన్ని మొదలు పెడతా ఉంది. ఎందుకని ఈ సంసారం అంతా కూడా అవిద్యా కార్యం అని చెప్పుకున్నాం, అవిద్యా కామకర్మ నిబంధనం అని చెప్పుకున్నాం. దానికి మళ్ళీ వ్యాఖ్యానం ఎందుకుంటే వైరాగ్యహేతు, వైరాగ్యాన్ని కలిగించడానికి. ఈ ప్రవాహము చర్వణం జరిగిందే మళ్ళీ జరుగుతా ఉంది, మళ్ళీ జరుగుతుంది అనేది చూపిస్తూ ఒక వైరాగ్యాన్ని కలిగించడానికి ఈ ప్రక్రియను ఈ విధంగా వ్యష్టి రూపంలో కూడా, సమష్టి రూపంలో మనం చూసాము సృష్టి ఎలా జరుగుతుంది, ప్రళయం ఎలా చూసాము. ఇక్కడ వ్యష్టి స్థలంలో కూడా వైరాగ్యస్య హేతోహో, వైరాగ్యాన్ని ఉత్పన్నం చేయడానికి ఈ విధంగా శృతి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. పురుషే హవా అయమాదితో గర్భో భవతి యదేతద్రేతః తదేతత్ సర్వేభ్యో అంగేభ్యస్తేజస్సంభూతం ఆత్మన్యేవాత్మానం బిభర్తి తద్యదా స్త్రియాం సించతి అథ ఏన జనయతి తదస్య ప్రథమం జన్మ. పురుషే హవా అయం ఆదితో గర్భో భవతి,
ఈ జీవుడు ఏదైతే ఈ విధంగా నిరంతరంగా ఆవర్తనాన్ని పొందుతున్నాడో దేవతిరియంగ్ ఆ మనుష్య దేవతిరియంగ్ నరస్థానేషు అని చెప్పుకున్నాము. ఈ విధంగా అనేక జన్మలను పొందుతూ ఉన్నాడో ఆ వాడికి అయం ఆదితో గర్భో భవతి యదేతద్రేత, ఈ రేతస్సు పురుషే యదేతద్రేత, పురుషుడిలో ఉండేటువంటి ఈ వీర్యం ఏదైతే ఉందో ఇది ఆ జీవుడి యొక్క మొదటి జన్మ, మొదటి గర్భము. అయం ఆదితో గర్భో భవతి. ఏ పురుషుడి ఎందైతే చెప్తున్నారో పురుషే యదేతద్రేత అంటున్నారో వాడి గర్భం కాకుండా ఏ జీవుడి గురించి అయితే మనం చర్చిస్తున్నామో ఆ జీవుడికి ఈ రేతస్సు మొదటి గర్భము. శరీరంలో ఉండేదాన్ని గర్భం అంటున్నాం. స్త్రీ శరీరంలో ఉంటున్నప్పుడు గర్భమని, అదేవిధంగా పురుష శరీరంలో రేతో రూపంగా ఉంటున్నప్పుడు కూడా దాన్ని గర్భమని, అక్కడి నుంచి బయటికి రావడం ఏదైతే ఉందో అది జన్మ అని. సామాన్యంగా లోకంలో జన్మ ఏం చెప్పుకుంటాము? గర్భంలో నుంచి బయటికి రావడాన్ని జన్మ అని చెప్పుకుంటున్నాము, వెలువడడం. ఆ విధంగా ఇక్కడ కూడా అదే విధంగా రేతస్సు గర్భమని, బయటికి రావడం జన్మ అని చెప్తున్నారు. పురుషే హవా అయం ఆదితో గర్భో భవతి యదేతద్రేత. తదేతత్, ఈ రేతస్సు గర్భం ఎందుకు చెప్తున్నారు? తదేతత్ సర్వేభ్యో అంగేభ్యస్తేజస్సంభూతం ఆత్మన్యేవాత్మానం బిభర్తి. తదేతత్, ఈ రేతస్సు ఏదైతే ఉందో ఇది సర్వేభ్యో అంగేభ్యస్తేజ, ఈ సకల అవయవాలు ఏవైతే ఉన్నాయో శరీరంలో సకల అవయవాల యొక్క తేజస్సు, సర్వేభ్యో అంగేభ్యస్తేజ సార తేజస్సంభూత, వాటి యొక్క తేజస్సుతో కూడినటువంటి ఈ రేతస్సు, ఈ బీజం మళ్ళీ ఏ విధంగా అయితే వటవృక్షం యొక్క బీజము సంపూర్ణ వటవృక్షాన్ని ఆవిష్కరించగలుగుతుందో, సరైన క్షేత్రంలో దాన్ని నాటినప్పుడు అది సంపూర్ణ వటవృక్షాన్ని, మహావటవృక్షాన్ని ఆవిష్కరించగలుగుతా ఉంది. కాబట్టి ఆ మహావటవృక్షంలో ఉండే ప్రతి అంశము యొక్క సారము తేజస్సు, ప్రతి అంశాన్ని ప్రకటింపజేయగలిగినటువంటి సామర్థ్యం ఆ బీజంలో ఉండాలి. అదేవిధంగా రేతస్సు కూడా ఈ విధంగా మళ్ళీ ఈ మనిషి యొక్క సంపూర్ణ స్వరూపాన్ని, పురుషుడి యొక్క సంపూర్ణ ఆకృతిని ఉత్పన్నం చేయగలుగుతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది అందులో సర్వేభ్యో అంగేభ్య తేజ, ఆ సకలాంగ సారము, సకలావయవ సారం అందులో ఉందని తెలుస్తూనే ఉంది. ఆ విధంగా సర్వేభ్యో అంగేభ్య తేజస్సంభూతం ఆత్మన్యేవ ఆత్మానం బిభర్తి. ఆత్మన్యేవ ఆత్మానం, ఈ విధంగా సకల అవయవ సారంగా ఉన్నటువంటి ఈ రేతస్సు ఆత్మని ఏవ, ఆత్మ ఎందు ఉంటున్నాడు. ఆత్మ అంటే శరీరం. ఈ శరీరం ఎందు ఆత్మానం బిభర్తి, ఈ ఈ ఈ పురుషుడి శరీరంతో తాదాత్మ్యాన్ని పొందినట్లుగా, దానితో ఆత్మభావాన్ని పొందినట్లుగా, అహం అనేటువంటి భావాన్ని పొందినట్లుగా వేరుపడకుండా అక్కడే ఉంటూ ఆ సంపూర్ణ శరీరంతో తాదాత్మ్యాన్ని పొంది ఉండడం చేత ఆత్మ అని చెప్పబడుతుంది. అందుకని అది ఈ జీవుడి యొక్క మొదటి గర్భం అని. అటువంటి ఆ రేతస్సు తద్యదా స్త్రియాం సించతి, స్త్రీని ఎప్పుడైతే చేరుతుందో అక్కడ అథ ఏన జనయతి, ఈ జీవుడు ఏ జీవుడి యొక్క గర్భావస్థ, బీజావస్థ, అవ్యాకృతావస్థ అని చెప్పుకుంటున్నామో ఆ జీవుడికి ఇప్పుడు మొదటి జన్మ కలుగుతుంది. ఈ ఘట్టంలో ప్రథమం జన్మ అంటున్నప్పుడు, ప్రథమం అంటున్నప్పుడు మొదటిది అంటే అత్యంతికంగా మొదటిదని కాదు కదా. ఈ జనన మరణ ప్రవాహంలో ఒక యూనిట్, ఒక సైకిల్ని తీసుకొని ఇందులో మొదటి జన్మ చెప్పుకుంటున్నాం. ఈ మొదటి జన్మ, రెండవ జన్మ, మూడవ జన్మ అని 3 జన్మలు చెప్పిన తర్వాత వీటి యొక్క ఆవృత్తిని తీసుకోవాలి. వీటి యొక్క ఆవృత్తి సంసారం. ఇందులో మనం ఈ మొదటి అధ్యాయంలో 3వ ఖండం చూస్తున్నప్పుడు, రైట్, మొదటి అధ్యాయంలో 3వ ఖండంలో 12వ మంత్రంలో చెప్పుకున్నాం. సయేతమేవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రాపద్యత సైషా విధృతిర్నామా ద్వాస్ తదేతన్నాందనం అని చెప్పి అక్కడ తస్య త్రయ ఆవసతాస్త్రయ స్వప్నాహ అని చెప్పుకున్నాం కదా. తస్య త్రయ ఆవసతాహ, ఆ జీవుడికి 3 అవస్థలు, ఆ 3 కూడా స్వప్నాలే. అయమావసత ఇది అని 12వ మంత్రం చెప్పుకున్నాం. దానికి వ్యాఖ్యానంగా కూడా చెప్పుకోవాలి దీన్ని. ఆ 3 అవస్థలు అక్కడ ఏదైతే చెప్పారో ఆ 3 అవస్థలు ఈ 3 జన్మలుగా,
ఆ మూడు అవస్థలని జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ అని సామాన్యంగా చెప్పుకుంటాం. అదొక అర్థం ఉంది. ఈ అర్థం కూడా, ఈ మూడు జన్మలు కూడా ఆ మూడు అవస్థలు, జీవుడికి ఈ మూడు జన్మలు ఈ మూడు అవస్థలు అని చెప్పడం. అందులో ఇది మొదటి జన్మ. ఆ ఆ రేతస్సు పురుషుడి నుంచి స్త్రీని చేరడం ఏదైతే ఉందో, ఆ చేరడంలో బయటికి రావడం ఏదైతే ఉందో అది వాడి యొక్క మొదటి జన్మ. భాష్యంలో అయమేవ అవిద్యాకామకర్మాభిమానవాన్ యజ్ఞాది కర్మ కృత్వా అస్మాత్ లోకాత్ ధూమాదిక్రమేణ చంద్రమసం ప్రాప్య క్షీణకర్మ వృష్ట్యాదిక్రమేణ ఇమం లోకం ప్రాప్య అన్నభూత పురుషాగ్నౌ హుతః. ఇదే క్రమాన్ని, ఇదే విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తులో పంచాగ్ని విద్య అని ఒక ప్రసిద్ధమైనటువంటి ఉపాసన. పంచాగ్ని విద్యలో 5 అగ్నులు చెప్పుకుంటున్నారు. ద్యులోకము, స్వర్గలోకం ఒక అగ్ని, పర్జన్య అంటే వర్షము ఒక అగ్ని, ఆ తర్వాత పృథివీ ఒక అగ్ని, తర్వాత పురుషుడు ఒక అగ్ని, తర్వాత స్త్రీ ఒక అగ్ని అని ఈ 5 అగ్నులు చెప్పుకొని అందులో ఒక క్రమంగా జీవుడు ఈ 5 అగ్నులను పొందుతూ సంసారాన్ని కొనసాగిస్తున్నాడు అని. అది ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో. అయమేవ, ఈ జీవుడే అవిద్యాకామకర్మాభిమానవాన్ సన్, అవిద్యాకామకర్మల యందు, అవిద్య అజ్ఞానం, తన స్వరూపం యొక్క జ్ఞానం లేకపోవడం. తన స్వరూపం యొక్క జ్ఞానము లేకపోవడం అనేది కేవలం అభావం కాదు. అవిద్య అంటున్నప్పుడు ఆ అనే శబ్దము నయ తత్పురుష నయ సమాసాన్ని సూచిస్తూ ఉంది కదా. నయ అనేది ఒక నెగిటివ్ పార్టికల్, అవ్యయం. అది ఇక్కడ కేవలం నిషేధంగా చెప్పటంలే. విద్య లేదు, జ్ఞానము లేదు కాబట్టి అజ్ఞానము, జ్ఞానం యొక్క అభావము అనే విధంగా. అభావం అంటే శూన్యమని, రైట్? కాబట్టి జ్ఞానాభావం అంటే జ్ఞానం లేకపోవడం శూన్యం అన్నర్థం. ఆ విధంగా కాకుండా భావరూపంగా గ్రహించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే దానికి ఫలాలు చెప్పబడుతున్నాయి, దానికి కార్యాలు చెప్పబడుతున్నాయి. కాబట్టి అవిద్య నుంచి కామన చెప్పబడుతూ ఉంది. కాబట్టి ఆ అవిద్యని భావముఖంగా స్వీకరించడం. అయితే ఇక్కడ భావముఖంగా చెప్పుకుంటున్నప్పుడు అవిద్య ఒక వస్తువులాగా ఎక్కడో ఉంది భావముఖంగా అని ఆ విధంగా కాకుండా, ఆత్మలో స్ఫుటంగా ఒక భావముఖంగా ఉంది అని కాకుండా అభావము కాదు అని చెప్పడానికి భావముఖంగా చెప్పుకుంటాం. అవిద్య అనేది భావరూపం అని చెప్పడానికి ప్రధానంగా ఇది అభావము కాదు, శూన్యము కాదు అని చెప్పడానికి. సంపూర్ణంగా శూన్యమే అయిపోతే వాస్తవానికి అల్టిమేట్గా ఫైనల్ అనాలిసిస్లో దాన్ని శూన్యంగానే చెప్పుకుంటాం. ఫైనల్ అనాలిసిస్లో చివరికి తీసుకొచ్చే అజ్ఞానాన్ని శూన్యంగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. అది లేదని చెప్పాల్సి ఉంటుంది. ఆత్మయందు లేనే లేదు, ఏ కాలంలో కూడా లేదని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఈ సంసారం ఏదైతే ప్రకాశిస్తూ ఉందో, తెలుస్తూ ఉందో, ఈ సంసారానికి బీజంగా చెప్పుకుంటున్నాం కదా. సంసారాన్ని ఎప్పుడైతే చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను అని అంటున్నామో దానికి కారణంగా అవిద్యని చెప్తున్నప్పుడు కించిత్ భావత్వాన్ని అందులో కల్పించినట్లే అవుతా ఉంది. అది దాన్ని భావముఖంగా తీసుకున్నట్లే అవుతా ఉంది. సంసారానికి కారణంగా చెప్పుకుంటున్నాం కాబట్టి అటువంటి అవిద్య, ఆ అవిద్య నుండి కామనల నుండి కర్మలు వీటన్నిటి యందు కూడా ఒక అభిమానాన్ని కలిగినటువంటి నేను, నాది అనేటువంటి ఒక అభిమానాన్ని, అహంభావము, మమభావము కలిగినటువంటి ఆ జీవుడు అయం ఏవ అవిద్యాకామకర్మాభిమానవాన్. అవిద్యాకామకర్మల యందు అభిమానం కలిగి ఉండి ఏం చేస్తాడు? కర్మలు చేస్తాడు. ఎటువంటి కర్మలు చేస్తాడు? ధార్మిక కర్మలు చేయొచ్చు, అధార్మిక కర్మలు చేయొచ్చు, ఏదో కర్మ చేస్తాడు. ఇక్కడ ఈ ఉపాసన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పుణ్యకర్మల గురించి మాట్లాడుకుంటాం, ధార్మిక కర్మల గురించి మాట్లాడుకుంటాం. సో ఆ విధంగా వాడు యజ్ఞాది కర్మలను చేస్తూ, ఆదిపదం చెప్తున్నప్పుడు కేవలం కర్మలు అంటున్నప్పుడు కేవలం వైదిక కర్మలనే కాకుండా ఇష్ట, పూర్త, దత్త అని 3 రకాలుగా కర్మలు చెప్పుకుంటాం. ఇష్ట కర్మలు, పూర్త కర్మలు, దత్త కర్మలు. ఈ 3 కూడా స్వర్గహేతువులు. ఇష్టకర్మలలో ఇష్టి అంటేనే యాగము. ఈ యజ్ఞాలు, యాగాలు, క్రతువులు. యాగాలు 3 రకాలుగా చెప్పుకుంటారు, క్రతువులని, యజ్ఞాలని, తర్వాత ఇష్టి అని. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇష్టకర్మల్లో వస్తున్నాయి. అదేవిధంగా పూర్త కర్మలు, దత్త కర్మలు. ఈ పూర్త కర్మలు, దత్త కర్మలు ఇవన్నీ కూడా సోషల్ అవేర్నెస్తో చేసేటువంటి కర్మలు. అంటే కేవలం తన గురించే కాకుండా ఇతరుల గురించి, సమాజం గురించి చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, వాపి కూపకలాగాది,
దేవతాయతనానిచ అనే విధంగా ఈ బావులు చెరువులు ఇవన్నీ త్రవ్వించేవాళ్ళు, అదేవిధంగా దేవాలయాదులను నిర్మించేవాళ్ళు, అదేవిధంగా శరణాగత సంత్రాణం తనను శరణు పొందినటువంటి వాళ్ళను రక్షించేటువంటి వాళ్ళు, బహిర్వేద చేయద్దానం ఈ దానాది కర్మలు ఇవన్నీ కూడా పూర్తదత్త కర్మల్లో వస్తున్నాయి. అందుకని యజ్ఞాది అంటున్నప్పుడు ఇవన్నీ కూడా ఈ కర్మలన్నీ ఇవన్నీ ధార్మిక కర్మలు, పుణ్యకర్మలు. సామాన్యంగా లోకంలో ఏదైతే మనం పుణ్యకర్మలుగా భావిస్తుంటామో ఇతరులను రక్షించడం ఇత్యాదులను ఇవన్నీ కూడా ఈ విధంగా యజ్ఞాది ఆది పదంలోకి వస్తున్నాయి. ఇష్టాపూర్వదత్త కర్మలు చెప్పుకుంటాం కాబట్టి ఆ విధంగా యజ్ఞాది కర్మలను చేస్తూ యజ్ఞాది కర్మ కృత్వా అస్మాత్ లోకాత్ ధూమాదిక్రమేణ ఈ లోకం నుంచి ధూమాదిక్రమేణ అంటున్నప్పుడు కర్మలు ఈ లోకంలో రెండు ప్రశస్త మార్గాలు చెప్పబడి ఉన్నాయి. దక్షిణాయనము దక్షిణ మార్గము ఉత్తర మార్గంని. దక్షిణ మార్గం ద్వారా పితృలోకాన్ని పొందుతారు. ఊర్ధ్వలోకమే పుణ్యలోకమే, అది స్వర్గలోకమే పితృలోకం అంటే. చంద్రలోకము, స్వర్గలోకము, పితృలోకము ఇవన్నీ పర్యాయ భాషలుగానే తీసుకుంటాం. ఈ విధంగా కర్మల ద్వారా ఇష్టాపూర్వదత్త కర్మల ద్వారా ఈ స్వర్గలోకాన్ని పొందడము, అదేవిధంగా ఉపాసనల ద్వారా దేవలోకాన్ని పొందడం. దేవలోకం అంటే బ్రహ్మలోక పర్యంతం, స్వర్గలోకం అంటే కూడా ఉత్కృష్టమైనటువంటి లోకం అని. అందుకనే పైన భూలోకంతో పాటుగా 7 లోకాలు అని, కొన్ని కర్మలకు సంబంధించి కొన్ని ఉపాసనలకు సంబంధించినట్టు ఈ లోకాలు. అందులో ధూమాది క్రమేణ అంటున్నప్పుడు ఈ విధంగా కేవలం కర్మలు చెప్పుకున్నారు కాబట్టి కర్మఫలంగా దక్షిణాయన మార్గంలో దక్షిణాయనము, ధూమము, శుక్లపక్షము, ధూమము రాత్రి, శుక్లపక్షము, దక్షిణాయనము, ఆ విధంగా చంద్రలోకాన్ని పితృలోకం అని, స్వర్గలోకం అని. ఈ విధంగా ఈ కర్మాల ద్వారా చంద్రలోకాన్ని అంటే స్వర్గలోకాన్ని పొంది అక్కడ ఆ భోగాలను పొంది క్షీణే కర్మే మర్త్యలోకం విశంతి అని ముండక శృతి. ఆ విధంగా ఈ కర్మలు అంటే కర్మఫలాలు, ఆ చేసిన పుణ్యకర్మ ఫలం క్షీణించగా వృష్ట్యాదిక్రమేణ, ఈ వృష్ట్యాదిక్రమేణ అనేది పంచాగ్ని విద్యలో వచ్చేటువంటి క్రమం. ఈ విధంగా కర్మలు చేసినటువంటి వాడు ఆ యజమాని ఆ ఆహుతుల ద్వారా, ఆహుతులే వాణ్ణి స్వర్గలోకానికి తీసుకెళ్తున్నాయి. స్వర్గలోకానికి తీసుకువెళ్ళి ఈ ఆహుతులు వీళ్ళే ఋత్వికులై యజమానిని ఒక ఆహుతిగా చేసి అక్కడ స్వర్గము అనే అగ్నిలో, స్వర్గలోకాన్ని అగ్నిగా భావించి స్వర్గం అనే అగ్నిలో ఈ ఆహుతులు ఋత్వికులై ఈ యజమానిని, కర్మ చేసినటువంటి యజమానిని ఒక ఆహుతిగా అర్పిస్తున్నాయి ద్యులోకంలో అని ఆ విధంగా భావించి ఉపాసన చేయాలి. నేను యజమానిని కర్మలను చేస్తున్నాను, నేను చేసినటువంటి ఈ కర్మల్లో ఈ ఆహుతులు ఏవైతే ఉన్నాయో ఇవి అక్కడ ఎదురు చూస్తున్నాయి మృత్యువు గురించి. ఎప్పుడైతే వీడు మరణిస్తున్నాడో నన్ను ఈ ఆహుతులు తీసుకువెళ్ళి ఆ ద్యులోకం అనేటువంటి అగ్నిలో నన్ను ఆహుతిని చేస్తున్నాయి, నన్ను అర్పిస్తున్నాయి అని ఉపాసించాలి. వాడు ఆ విధంగా ఆహుతి చేయబడినటువంటి వాడికి స్వర్గలోకంలో ఒక శరీరం ఏర్పడుతా ఉంది. దాన్ని పొంది వాడు స్వర్గలోకాన్ని ఆ సుఖాలను పొందుతున్నాడు. అక్కడి నుంచి మళ్ళీ స్వర్గలోకంలో వాడి యొక్క కర్మలన్నీ సమసిపోయిన తర్వాత, కర్మఫలాలు సమసిపోయిన తర్వాత వాడు మళ్ళీ వెనక్కి రావాలి. ఎలా వస్తున్నాడు? వాణ్ణి ఆ యజమానిని మళ్ళీ ఆ స్వర్గంలో ఆ దేవతలు, ఆ ఆహుతులు ఋత్వికులు వర్షము అనే అగ్నిలో పర్జన్యుణ్ణి వర్షంగా కల్పించుకొని వర్షము అనే అగ్నిలో వాణ్ణి ఆహుతి చేస్తున్నాయి. ఆహుతిగా ఇచ్చినప్పుడు ఆ వర్షాన్ని ప్రవేశించి వర్షము ద్వారా మళ్ళీ పృథ్వీలోకానికి, మనుష్యలోకానికి వస్తున్నాడు. మనుష్యలోకానికి వచ్చి ఏ చెట్టో చేమనో ఈ ధాన్యాలు ఏవైతే ఉన్నాయో, రైట్, వరి, గోధుమలు ఇత్యాది ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా, ఈ ధాన్యాలతో పాటుగా ఒక జీవుడు అతుక్కొని అక్కడ ఉన్నాడు, ఆ పైనుంచి వచ్చినటువంటి వాడు. రైట్, అక్కడికి 2 అగ్నులు అయ్యాయి. దీవలోకం నుంచి వచ్చాడు, మళ్ళీ పర్జన్య అగ్నిలో పడ్డాడు, అక్కడి నుంచి పృథివీలోకి వచ్చాడు. రైట్, ఇక్కడి నుంచి ఈ అన్నాన్ని పృథివీని చేరిన తర్వాత ఈ పృథివీ నుంచి ఈ వ్రీహియవ ఇత్యాదులను పురుషుడు అనే అగ్నిలో అర్పిస్తున్నారు ఆ దేవతలు. పురుషుడి ముఖంలోకి అర్పిస్తున్నారు. వాడు తింటున్నప్పుడు వీడు రేతస్సుగా ఇక్కడ ఉత్పన్నమవుతున్నాడు. మళ్ళీ తర్వాత స్త్రీ అనే అగ్నియందు ఈ రేతస్సును సమర్పించినప్పుడు వీడు అక్కడి నుంచి మళ్ళీ శరీరాన్ని పొంది జన్మిస్తున్నాడు. జన్మించిన వాడు ఏం చేస్తాడు? మళ్ళీ కర్మలు చేస్తాడు. మళ్ళీ కర్మలు చేసి మళ్ళీ స్వర్గలోకానికి, ఆ స్వర్గలోకం నుంచి మళ్ళీ పర్జన్యుడి ద్వారా పృథివీలోకానికి, పృథివీ నుంచి మళ్ళీ పురుషుడి యందు, స్త్రీ యందు, ఈ విధంగా ఈ క్రమం జరుగుతుంది. ఈ విధంగా సృష్టి క్రమం అని పంచాగ్ని విద్య.
పంచాగ్ని ఉపాసన. ఆ విధంగా ఇక్కడ అయమేవ అవిద్యాకామకర్మాభిమానవాన్ యజ్ఞాది కర్మ కృత్వ, యజ్ఞాది కర్మలు చేసి ఆ విధంగా ధూమాది క్రమేణ దక్షిణ మార్గంలో చంద్రలోకాన్ని పొంది కర్మలు క్షీణించగా వృష్ట్యాది క్రమేణ వృష్టి, పృథివి, పురుష, స్త్రీ ఈ క్రమంగా ఇమం లోకం ప్రాప్య అన్నభూత. ఓకే, వృష్ట్యాది క్రమం, వృష్టి నుంచి పృథివిని చేరి అన్నభూత, అన్నం వ్రీహ్యవాదులతో కలిసి ఉండి పురుషాగ్నౌ హుత, పురుషుడు అనే అగ్నిలో, పురుషుడు యొక్క ముఖమే అగ్ని అని అందులో హుత, అందులో హవిస్సు చేయబడుతున్నాడు. అన్నాన్ని అందుకనే ప్రాణాయ స్వాహ ఇత్యాదుల ద్వారా అర్పిస్తున్నారు ప్రాణాగ్నికి. సో ఆ విధంగా ప్రాణంలో పురుషుడి యందు అర్పించబడుతున్నాడు. తస్మిన్ పురుషే హవై అయం సంసారి రసాదిక్రమేణ ఆదితః ప్రథమతో రేతో రూపేణ గర్భో భవతి ఇత్యేతత్ ఆహ యదేతత్ పురుషే రేతః తేన రూపేణ ఇతి. ఈ విధంగా తస్మిన్ పురుషే హవై అయం సంసారి, అటువంటి పురుషుడిలో ఈ సంసారి ఆదితః గర్భో భవతి, మొట్టమొదటి గర్భాన్ని పొందుతున్నాడు, గర్భరూపాన్ని పొందుతున్నాడు. ఎటువంటి గర్భము? రసాదిక్రమేణ ఆదితః ప్రథమతో రేతో రూపేణ గర్భ. రసాదిక్రమేణ సకలాంగ సర్వాంగ సారంగా చెప్పుకున్నాము. సర్వేభ్యో అంగేభ్యో సారహ అని చెప్పుకున్నాం కదా. సర్వేభ్యో అంగేభ్య తేజస్ సంభూతం, ఆత్మన్యేవాత్మానం బిభర్తి అని. సో ఆ విధంగా రసాదిక్రమేణ ఈ అన్న రసం అవుతా ఉంది. అన్న రసం ద్వారా అంగ వృద్ధి కలుగుతా ఉంది, శరీర అవయవ వృద్ధి కలుగుతా ఉంది, తద్వారా రేతస్సు అవుతున్నాడు. ఆ విధంగా ప్రథమ గర్భాన్ని పొందుతున్నాడు. ఇదే విషయాన్ని శృతి చెప్తా ఉంది ఇక్కడ. యదేతత్ పురుషే రేతః తేన రూపేణ ఆదితో గర్భో భవతి. ఆ రేతస్సే ఆ మొదటి గర్భము అని. అక్కడి నుంచి స్త్రీని చేరడము, ఆ తర్వాత ఈ జన్మ కలగడము. ఇది రేపు చూద్దాం.